హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను ఇంట్లోనే కసూరి మేతిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను 6 కట్టలు మెంతాకుని తీసుకున్నానండి. ఇలా ఎడ్జెస్ని కట్ చేసేసుకొని ఆకుని సపరేట్ చేసుకోవాలి. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది చాలా బాగుంటుందండి. క్వాలిటీ మంచి కలర్ఫుల్గా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా మొత్తం నేను ఎడ్జెస్ కట్ చేసుకున్న ఈ మేతి లీవ్స్ని వాటర్లో వేసుకొని 1-2 సార్లు శుభ్రంగా మట్టి మొత్తం పోయే విధంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాటర్లో యాడ్ చేసి కాసేపు వదిలేస్తే మట్టి మొత్తం అడుగున వెళ్ళిపోతుందండి. తర్వాత పైన ఆకులను తీసి ఇలా చిల్లుల గిన్నెలో వేసి పెట్టుకోవాలి. మళ్ళీ రెండవసారి మనం వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే చూడండి, డస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి మరొకసారి వాష్ చేసుకోవాలి. అప్పుడే మనకి శుభ్రంగా క్లీన్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులోంచి ఆకుని వాటర్ నుంచి సపరేట్ చేసేసుకొని ఈ చిల్లుల గిన్నెలో వేసుకొని పెట్టుకోవాలండి. ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కూడా కింద పళ్ళెంలోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఒకసారి ఈ ఆకుని వాటర్ మొత్తం పోయే విధంగా ఇలా జల్లించుకొని ఒక పళ్ళెం తీసుకొని చెమ్మ లేకుండా ఇలా ఒక క్లాత్తో శుభ్రంగా తుడిచేసుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న మేతి లీవ్స్ని ఇలా ప్లేట్లో వేసుకొని పలుచగా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇది మనం నీడలో అయినా ఆరబెట్టుకోవచ్చు, ఎండలో అయినా పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడున్న ఎండలకి ఒక పూటలోనే ఇలా డ్రై అయిపోయిందనమాట. చాలా క్రిస్పీగా డ్రై అయిపోయిందండి. నలిపితే పొడి పొడిగా అయిపోతుంది. ఇది ఇంతకుముందు నేను వేపుకొని పెట్టుకున్న కసూరి మేతి అనమాట. అందులోకి యాడ్ చేస్తున్నాను. ఇది డ్రై చేసి పెట్టుకున్న కసూరి మేతి. ఇలా మనం బయట కొనకుండా ఇంట్లో హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ కసూరి మేతిని మనం చికెన్లో కానీ మటన్లో కానీ యాడ్ చేసుకుంటే టేస్ట్ ఫ్లేవరు చాలా బాగుంటాయండి. ఇలా స్టోర్ చేసుకోవచ్చు, ఎన్ని రోజులైనా పాడవదనమాట. మీరు కూడా ఇలానే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. నేను చికెన్లోకి యాడ్ చేసి చూపిస్తున్నాను చూడండి. యాడ్ చేసిన వెంటనే చికెన్తో పాటు కలిసిపోయి మంచి ఫ్లేవర్ అండ్ స్మెల్ వస్తుందన్నమాట. తప్పకుండా